యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ స్వాగతం పలుకుతోంది. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహా. మణిద్వీప వర్ణన. మణిద్వీపం అనేది ఆదిపరాశక్తి యొక్క శాశ్వతమైన అత్యున్నత నివాస స్థానం. మణిద్వీపాన్ని శ్రీపురమని, శ్రీనగరమని, దేవీలోకమని కూడా వ్యవహరిస్తారు. ఇది సుధాసముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం. శ్రీమద్ దేవీ భాగవతంలో మణిద్వీపాన్ని కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకం కన్నా కూడా అద్భుతంగా చెప్తారు. సర్వలోకాలకు మణిమకుటం కనుక మణిద్వీపమును సర్వలోకమన్నారు. అది 14 భువనాలకు రక్షణ కవచం, గొడుగు లాంటిది. భువనేశ్వరీదేవి అందరు దేవతల కన్నా ఉన్నతమైన దానిగా చెప్పబడింది. ఆమె మణిద్వీప సామ్రాజ్ఞి. సృష్టికి ముందు పరమేశ్వరి తనకిష్టమైన రీతిలో తన నివాసముగా మణిద్వీపాన్ని నిర్మించింది. స్థూల సూక్ష్మములు రెండునూ తానైన అమ్మ ఒక రూపం మాత్రమే కాదు, ఒక దివ్య చైతన్యం, పరమాద్భుత తత్వం, ఆనందకరమైన, అనిర్వచనీయమైన, అజరామరమైన పరబ్రహ్మతత్వం. ఉపనిషత్తులచే ప్రతిపాదింపబడిన పరబ్రహ్మమే అమ్మ. అది ఏ భక్తుల మనోమందిరమైన మణిద్వీపం. మణిద్వీప వర్ణన శ్రీమద్ దేవీ భాగవతం మరియు మహాభాగవత పురాణాల్లో చెప్పబడింది. సృష్టికి ముందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరో, వారు సృష్టింపబడ్డానికి కారణం ఏమిటో, వారిని సృష్టించిన ఉద్దేశ్యం ఏమిటో వారికే తెలియదు. ఆ సమయంలో ఒక రథం వారి ముందు నిలిచింది. వారిని ఆ రథం ఎక్కమని ఆదేశం వినిపించింది. త్రిమూర్తులు రథాన్ని అధిరోహించగానే అది మనస్సు కన్నా వేగంగా ప్రయాణించి వారిని ఒక రహస్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళింది. అది అమృతమయమైన రత్నాల ద్వీపం. అక్కడ వారు 9 ఆవరణలతో రక్షింపబడుతున్న దివ్య నగరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు చుట్టూ ఉన్న ప్రాకారాలు దాటుకుంటూ వివిధ యోగులచే రక్షణగా ఉన్న చింతామణి గృహం ప్రవేశించారు. అక్కడ వారు సర్వలోకాలకు సామ్రాజ్ఞి అయిన దేవి భువనేశ్వరిని దర్శించారు. అక్కడ వారికి భువనేశ్వరీదేవి విశ్వం మొత్తం తన నుండి సృష్టింపబడి తనలో అంతం కావడం చూపి బ్రహ్మ విష్ణు రుద్రులకు కర్తవ్యం బోధించింది, జ్ఞానోదయం కలగజేసింది. సృష్టి రచనా క్రమంలో దేవి భగవతి తన శరీరాన్ని 2 భాగాలుగా విభజించి కుడి భాగం నుండి భువనేశ్వరుణ్ణి సృష్టించింది. భువనేశ్వరుడు బ్రహ్మ అయితే భువనేశ్వరి బ్రహ్మశక్తి. భువనేశ్వరుడు ఆదిపురుషుడైతే భువనేశ్వరి మూల ప్రకృతి. త్రయంబక తన లీలలను ప్రదర్శించడంలో సహాయపడడానికి మొదట కృష్ణుని యొక్క అందమైన రూపాన్ని సృష్టించింది. అతడి శరీరం నుండి బ్రహ్మ, విష్ణువు మరియు శివుడు వెలువడ్డారు. తర్వాత జగదంబ రాధ, సరస్వతి మరియు లక్ష్మి అనే శక్తులను సృష్టించింది. శివుని కొరకై భువనేశ్వరి దుర్గాశక్తిని సృష్టించి ఇచ్చింది. సృష్టి క్రమంలో బ్రహ్మ సరస్వతితో బ్రహ్మాండమైన అండాన్ని సృష్టించగా ఉమతో రుద్రుడు పంచభూతాలను బహిర్గతం చేశాడు. బ్రహ్మ, సరస్వతి కలిసి పంచభూతాల నుండి విశ్వాన్ని రూపొందించారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విశ్వానికి స్థితికారకులయ్యారు, విశ్వాన్ని నిలబెట్టారు. చివరలో బ్రహ్మ మరియు సరస్వతి చేత సృష్టి తిరిగి ప్రారంభమయ్యేలా రుద్రుడు విశ్వాన్ని లయం చేస్తాడు అని చెప్పబడింది. తరువాత అమ్మవారు 14 భువనాలను అనగా భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలను, అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళలోకాలను సృష్టించింది. త్రిమూర్తులు భువనేశ్వరి యొక్క కాలి గోటి మెరుపులో లక్షలాది విశ్వాలను దర్శించారు. ఆ క్రమంలో ఈ విశ్వాలన్నీ బ్రహ్మచేత సృష్టించబడి విష్ణువుచే పోషణ చేయబడి రుద్రునిచే లయముందింపబడడం చూచారు.
ఆ తరువాత భువనేశ్వరీదేవి తన శక్తి సరస్వతిని బ్రహ్మకు, లక్ష్మిని విష్ణువుకు మరియు గౌరిని శివునకు ఇచ్చింది. ఇచ్చిన తన శక్తి ప్రపంచాన్ని సృష్టించడానికి మరియు సంరక్షించడానికి వారికి సహాయపడుతుందని, సమయం ఆసన్నమైనప్పుడు ఆ శక్తులన్నీ లయమవుతాయని, తదుపరి బ్రహ్మ మరియు సరస్సు చేత కొత్త సృష్టి మళ్లీ ప్రారంభింపచేయవచ్చునని ఆమె వారికి తెలియజేసింది. త్రిపుర రహస్య జ్ఞానఖండంలో త్రిపుర సుందరీదేవి తన భౌతిక రూపానికి నివాసం మణిద్వీపమని తెలియజేసింది. విశ్వానికి ఆవల సుధాసముద్రం మధ్య కదంబవనంలో చింతామణి గృహం అమ్మవారి నివాస స్థానం. బ్రహ్మ విష్ణు మహేష ఈశ్వరులు పాదాలుగా వేదిక, వేదికపైన పలంకంగా సదాశివుడు, అటువంటి పవిత్రమైన వేదికపై శ్రీ మహాత్రిపుర సుందరి పరివేష్టిత అయ్యింది. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్థియ శ్రుత మణిద్వీపస్థయేవాస్తి యత్ర దేవీ విరాజతే. శ్రీ వ్యాసుడు జనమేజయంతో ఈ విధంగా చెప్తున్నాడు: రాజా, బ్రహ్మలోకానికి కూడా పైన ఉన్న సర్వలోకంలో శ్రీ త్రిభువనేశ్వరీదేవి విరాజమాన అయి ఉన్నది. సర్వలోకమే మణిద్వీపం. ముల్లోకాలకు ఆవల ఉన్నది సర్వలోకం. అమ్మవారు కేవలం తన సంకల్పమాత్రం చేత మణిద్వీపాన్ని సృష్టించింది. మూల ప్రకృతి అయిన తల్లి సృష్టికి పూర్వమే మణిద్వీపాన్ని తన నివాస స్థానంగా మలుచుకుంది. అది కైలాసం కన్నా మిన్న, వైకుంఠం కన్నా ఉత్తమం, గోలోకం కన్నా శ్రేష్టమని చెప్పబడుతోంది. మణిద్వీపం వంటి ప్రదేశం నా భూతో న భవిష్యతి. అది సర్వలోకాలను గోవర్ధనగిరి వలె కాపాడుతోంది. సంసార దుఃఖాలను శమింపజేయగల అమ్మ హృదయం విశాలమైనది. ఎంత విశాలమైందో అంత గంభీరమైంది. ఆ మణిద్వీపం సుధాసముద్రం మధ్య ప్రకృతి రమ్యతతో వెలసిల్లుతోంది. అటువంటి మణిద్వీపం 9 ప్రాకారాల నడుమ ఉంది. అవి వరుసగా కాలాయస ప్రాకారం, కాంస్య ప్రాకారం, తామ్ర ప్రాకారం, సీస ప్రాకారం, అరకూట ప్రాకారం, పంచలోహ ప్రాకారం, రౌష్యశాల ప్రాకారం, హేమశాల ప్రాకారం, పుష్పరాగమణుల ప్రాకారం. ఇవి కాక పద్మరాగమయ ప్రాకారం, గోమేధిక ప్రాకారం, హీర ప్రాకారం, వైడూర్యమణి ప్రాకారం, ఇంద్రనీల ప్రాకారం, ముక్తారత్న ప్రాకారం, మరకత ప్రాకారం, విద్రుమ ప్రాకారం, నానారత్న ప్రాకారం మొదలైనవి అమ్మవారి వైభవాన్ని లోకాలకు చాటుతున్నాయి. విరాజమాన పరిత స్థిరరత్నద్రుమో మహాన్ తదుత్తరమయో ధాతు నిర్మితో గగనేతలః. కాలాయస ప్రాకారం అనేది ఎత్తైన ఇనుప ప్రాకారం. 7 యోజనముల విస్తీర్ణం కలిగి ఉంది. ఆ ఆవరణలో యుద్ధం చేయడంలో నేర్పరులైన వారు అసంఖ్యాకంగా ఉన్నారు. ప్రాకారానికి గల 4 ద్వారాల వద్ద ద్వారపాలకులు వందలలో కాపు కాస్తుంటారు. ఈ ప్రదేశంలోనే దేవీ భక్తులు గణాలుగా ఉంటారు. దేవీ దర్శనానికి తరలివచ్చే భక్తులతో, వారి వాహనాల చప్పుళ్లతో కోలాహలంగా ఉంటుంది అక్కడ. తదుత్తరం మహాసార ధాతుర్నిర్మిత మండల సాలోవరో మహానస్తి గగన స్పర్శియచ్చిర. కాంస్య ప్రాకారం అనగా కంచు ప్రాకారం గగనాన్ని చుంబిస్తూ ఉంటుంది. దీన్ని నానావృక్ష మహోద్యానం అంటారు. ఈ ప్రాకారం పనస, వకుళ, లోధ్ర, కర్ణికార, సింసుప, దేవదారు ఆదిగా గల అన్ని జాతుల వృక్షాలతో, పూల గుత్తులతో, తీయని పండ్లతో, ఎటు చూచినా హరిత వర్ణంతో శోభిస్తూ ఉంటుంది. జింక పిల్లల పరుగులతో, నెమళ్ల నాట్యాలతో, కోయిలల కుహుకుహులతో, పక్షుల కిలకిలరావాలతో మారుమ్రోగుతూ ఉంటుంది. కాంస్యశాలాదుత్తరేతు తామ్రశాల ప్రకీర్తితః చతురస్ర సమాకార ఉన్నత్యా 7 యోజనః ద్వయోస్తు శాలయోర్మధ్యే సంప్రోక్త కల్పవాటిక. తరువాత ఉన్న తామ్ర ప్రాకారం 7 యోజనముల ఎత్తు కలిగి చతురస్రాకారంలో ఉంది. ఇది కల్పవాటిక. ఈ ప్రాకారంలోని కల్పవనాలు సొబగులీనుతూ ఉంటాయి. వసంతుడు తన భార్యలైన మధుశ్రీ, మాధవశ్రీలతో కలిసి రేయింబవళ్లు వసంత శోభలను వెదజిమ్ముతుంటారు. తామ్రశాలాదుత్తరత్ర శీసశాల ప్రకీర్తిత సముచ్ఛ్రాయ స్మృతోప్యస్య 7 యోజన సంఖ్యయా సంతానవాటికా మధ్యే శాలయోస్తు 2 నృప. 7 యోజన సంఖ్యలో ఉన్న సీస ప్రాకారం సంతానవాటిక. అక్కడ గ్రీష్ముడు తన భార్యలైన శుక్రశ్రీ, శుచిశ్రీలతో కలిసి ఉంటాడు. ఆ సంతానవాటికలో భక్తులు సంసారతాపం నుండి ఉపశమనం పొందుతుంటారు. అక్కడ ఎందరో దేవతలు, సిద్ధులు నివాసమున్నారు. ప్రాకార శోభితో రాజన్ శీతలాంబునిషేవిభిః
శీససాలాదుత్తరత్రాప్య ఆరకోటమయః శుభః ప్రాకారో వర్తతే రాజ మునియోజన దైర్ఘ్యవాన్. అరకోట ప్రాకారం ఇత్తడి ప్రాకారం 7 ఆమడల ఎత్తునుంటుంది. హరిచందన వృక్షాలతో నిండి ఉంటుంది. ఈ ప్రాకారాన్ని హరిచందన అని అందుకే అంటారు. ఈ ప్రాకారానికి అధిపతి మేఘవాహనుడు. వర్ష ఋతువు. నభశ్రీ, నభస్యశ్రీ, సర్వస్య, రస్యమాలిని, అంబాదుల, నితంతి, బ్రహ్మమంతి, మేఘంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార, మదనిక అనువారు వర్షుడి భార్యలు. ఈ 12 మంది మదవతులైన శక్తులు. ఈ ప్రాకారంలో వాపీకూపాలు, తటాకాలు మెండుగా ఉన్నాయి. ఇతడ నివసించే సిద్ధులు, దేవతలు శ్రీదేవి మహోత్సవాలు జరుపుతూ ఉంటారు. అరకోటమయాదగ్రే సప్తయోజన దైర్ఘ్యవాన్ పంచలోహాత్మక సాలో మధ్యే మందారవాటిక. 7 యోజనాల ఎత్తుగల పంచలోహ ప్రాకారం మందారవాటిక. ఇక్కడ మందారవనాలు ఉన్నాయి. ఏ రోగము దరిచేరని శరదృతు ఈ ప్రాకారానికి అధిష్టానం. ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అనేవారు అతడి భార్యలు. ఇక్కడ సిద్ధులు తమ తమ భార్యలతో కాపురముంటున్నారు. పంచలోహమయాదగ్రే 7 యోజన దైర్ఘ్యవాన్ దీప్యమానో మహీశృంగైః వర్తతే రౌప్యసాలకః. తదుపరి 7 ఆమడల ఎత్తున ఉన్న రౌప్యసాలం అనగా వెండి ప్రాకారం తళుక్కుమంటుంది. ఇది పారిజాత వాటిక. ఇక్కడ ఉన్న పారిజాత వృక్షాల పరిమళాలు సర్వత్రా వ్యాపించి అమ్మ భక్తులకు ప్రసన్నత చేకూరుస్తూ ఉంటాయి. ప్రాకారానికి అధిదేవత హేమంత ఋతువు. హేమంతుడి భార్యలు సహస్రీ, సహస్యశ్రీలతో కలిసి అనురాగవతల మనస్సులను రంజింపజేస్తాడు. రౌప్యసాలమయాదగ్రే 7 యోజన దైర్ఘ్యవాన్ సవర్ణసాల సంప్రోక్త స్తప్త హాటక కల్పిత మధ్యే కదంబవాటీతు పుష్ప పల్లవ శోభిత. హేమసాలం అనగా బంగారు ప్రాకారం 7 యోజనముల ఎత్తు కలిగి స్వర్ణపు కాంతులు విరజిమ్ముతుంటుంది. ఈ ప్రాకారంలోనే కదంబవనం ఉంది. దీన్ని కదంబవాటిక అంటారు. లలితలో అమ్మవారు కదంబ వనవాసిని అని కీర్తింపబడుతోంది. ఆ కదంబ వృక్షాల నుండి మధుర రసం ధారలై పారుతుంటుంది. ఈ ప్రాకారానికి అధిపతి శిశిర ఋతువు. అతడి భార్యలు తపశ్రీ, తపస్యశ్రీలు. ఈ ప్రాకారంలో మహాసిద్ధులు వారి వారి భార్యలతో కలిసి ఉంటారు. దేవీ ప్రీతికై దానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. పూర్వశాలం సముత్తంగ శృంగాపూరమరావతి నానోపవన సంయుక్త మహేంద్రస్తత్ర రాజతే స్వర్గశోభాచయా సర్గే యావతే స్యాత్తతోధికా. సమిష్టి శతనేత్రస్య సహస్రగుణత స్మృత ఐరావత సమారూఢో వజ్రహస్త ప్రతాపవాన్. దేవసేనా పరివృతో రాజతేత్ర శతక్రతు దేవాంగనాగణయుత శచీ తత్ర విరాజతే. వహ్నికోణే వహ్నిపురి వహ్నిపూ సదృశీ నృప స్వాహా స్వథా సమాయుక్త వహ్నిస్తత్ర విరాజతే. నిజవాహన భూషాఢ్యో నిజ దేవగణైర్వృత యామ్యాశాయం యమపురి తత్ర దండతరో మహాన్. స్వభటైర్వేష్టితో రాజన్ చిత్రగుప్త పురోగమై నిజ శక్తియుతో భాస్వత్ తనయోస్తి యమో మహాన్. నైరుత్యాం దిశి రాక్షస్యాం రాక్షసైః పరివారితః ఖడ్గదారీ స్ఫురన్నాస్తే నిరుతిర్నిజ శక్తియుక్. వారుణ్యాం వరుణో రాజా పాశధారీ ప్రతాపవాన్ మహాజష సమారూఢో వారుణీ మధువిహ్వల. నిజ శక్తి సమాయుక్తో నిజయాదోగణాన్విత సమాస్తే వారుణే లోకే వరుణానీరతాకులః. వాయుకోణే వాయులోకో వాయుస్తత్రాదితిష్టతి వాయు సాధన సంసిద్ధ యోగిభిః పరివారితః. ధ్వజహస్తో విశాలాక్షో మృగవాహన సంస్థితః మరుద్గణైః పరివృతో నిజ శక్తి సమన్వితః. ఉత్తరస్యాం దిశి మహాన్యక్షలోకోస్తి భూమిప యక్షాదిరాజస్తత్రాస్తే వృద్ధిరుద్ధ్యాభిశక్తిభిః. నవభిర్నిధిభిర్యుక్త స్తుందిలో ధననాయకః మణిభద్రపూర్ణభద్రో మణిమాన్ మణికంధరః. మణిభూషో మణిస్రగ్వీ మణికార్ముకధారకః ఇత్యాది యక్షసేనానీ సహితో నిజ శక్తియుక్. ఈశానకోణే సంప్రోక్తో రుద్రలోకో మహత్తరః అనర్ఘ్యరత్నఖచితో యత్ర రుద్రోదిదైవతం. మన్యుమాందీప్తనయనో బద్ధపృష్టమహేషుధి
స్ఫూర్జధనుర్వాహమస్తోత్ ఇజ్జద్ధన్వవిరావృతః స్వసమానైః అసంఖ్యాతరుద్రైః సోలవరాయుధైః వికృతాస్యైః కరాళాస్యైః వమద్వహ్నిభిరాస్యథ దశహస్తైః శతకరైః సహస్రభుజ సంయుతైః దశపాదైర్దశగ్రీవైః త్రినేత్రైరుగ్రమూర్తిభిః అంతరిక్షచరాయే చ భూమిచరా స్మృతాః రుద్రాధ్యాయే స్మృతా రుద్రాః స్తైః సర్వైశ్చ సమావృతః రుద్రాణీకోటిసహితో భద్రకాళ్యాదిమాతృభిః నానాశక్తిసమావిష్ట డామర్యాదిగణావృతః వీరభద్రాదిసహితో రుద్రో రాజన్విరాజతే ముండమాలధరో నాగవలయో నాగకంధరః వ్యాఘ్రచర్మపరీధానో గజచర్మోత్తరీయకః చితాభస్మానులిప్తాంగః ప్రమదాదిగణావృతః నినదడ్డమరుధ్వానైః బధిరీకృతదిన్ముఖः అట్టహాసోస్ఫోటశబ్దైః సంత్రాసతనభస్థలః భూతసంఘసమావిష్టో భూతావాసే మహేశ్వరः ఈశానదిక్పతిస్సోయం నామ్నా చేశాన ఏవ చ. ఆ ప్రదేశానికి తూర్పున ఉన్నది అమరావతి. అది దేవేంద్రుని నగరం. అక్కడ వజ్రము చేత ధరించి మహేంద్రుడు ఐరావతం అధిరోహించి ఉంటాడు. సభ తీరి ఉంటాడు. ఇంద్రపత్ని ఇంద్రాణితో కూడి ఉంటాడు. ఆగ్నేయ దిక్కులో అగ్నిదేవుడు తన భార్యలైన స్వాహ స్వధాలతో కలిసి ఉంటాడు. అగ్నిజ్వాలలు వెదజల్లుతుంటాడు. దక్షిణమున యముడు దండధారి అయి ఉన్నాడు. సూర్యతనయుడైన యముడు తన శక్తితో కలిసి ఉంటాడు. నైరుతి యందు నిరుతి ఖడ్గదారి అయి రాక్షసులను కూడి తన శక్తితో వెలుగుతుంటాడు. పడమట వరుణుడు పాశము ధరించి మహామత్స్యమును అధిరోహించి తన శక్తితో కూడి ప్రమోదమందుతున్నాడు. వాయవ్యమున వాయుదేవుడు సిద్ధులు యోగులతో కూడి మరుద్గణములు సేవించుచుండగా తన శక్తితో కలిసి ఉన్నాడు. ఉత్తరాన యక్షరాజు కుబేరుడు యక్షసేనానులతో కూడి తన శక్తితో అధిక సంపన్నుడై ఉన్నాడు. ఇక ఈశాన్యమున రుద్రలోకంలో మహారుద్రుడు ప్రకాశిస్తుంటాడు. ధనువును చేతబట్టి మూపున అమ్ముల పొదిని ధరించి రుద్రాధ్యాయంలో చెప్పబడిన రుద్రగణాలతో కలిసి విరాజిల్లుతున్నాడు. ముండమాలాధరుడు, నాగకంఠుడు, వ్యాఘ్ర చర్మాంబరధారి, కరిచర్మాంబరుడు, మేనియందు చితాభస్మము అలదుకున్నవాడు. ప్రమథ గణాలతో కూడి ఈశాన దిక్కునకు అధిపతి కావడంతో మహేశ్వరుడు ఈశానుడు అనబడుతున్నాడు. పుష్పరాగమయాదగ్రే కుంకుమారుణ విగ్రహ పద్మరాగమయస్సాలో మధ్యే భూశ్చైవ తాదృశీ. పుష్యరాగమండల ప్రాకారం దాటిన తరువాత 10 యోజనముల ఎత్తున ఎర్రనైన పద్మరాగమండల ప్రాకారం ప్రారంభమవుతుంది. ఈ ప్రాకారంలో ఆయుధాలు ధరించి ఉన్నవారు 64 మంది వీరులు 64 శక్తులతో ఉన్నారు. ఆ శక్తులను కళలు అంటారు. అందరూ విల్లమ్ములు దాల్చి కథన కుతూహలరై ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరికి 100 అక్షౌహిణ్యుల సేన ఉంది. ఆ శక్తులకు సాధ్యం కానిదంటూ లేదు. పద్మరాగమయాదగ్రే గోమేధమణి నిర్మిత 10 యోజన దైర్ఘ్యేణ ప్రాకారో వర్తతే మహాన్. తర్వాత ఉన్నది గోమేధిక ప్రాకారం. అది 10 యోజనాల ఎత్తును కలిగి ఉంటుంది. ఈ ప్రాకారంలో మధ్యలో దేవి యొక్క శక్తులు ఉన్నారు. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. ప్రతి శక్తి వద్ద 10 అక్షౌహిణ్యుల సేన ఉంది. ప్రతి శక్తి 1,00,000 బ్రహ్మాండాలనైనా ఛేదించగల సమర్థత గలది. ఆ శక్తుల యొక్క పేర్లు విద్య, శ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సింధుఖండ, శిఖండిని, నిశుంభ, శుంభమదిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థ శరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి. ఓటమన్నదే ఎరుగని వీరు కోపిస్తే బ్రహ్మాండాలను కూడా నశింపజేయగలరు. గోమేధకమయాదగ్రే సద్వజ్రమణి నిర్మిత 10 యోజన తుంగోసౌ గోపురద్వార సంయుత. గోమేధిక ప్రాకారం దాటిన తరువాతది హీర ప్రాకారం అనగా వజ్ర ప్రాకారం. ఇది 10 యోజనాల ఎత్తు కలిగి ఉంది. ఈ ప్రాకారంలోని నేల కూడా వజ్రమయమే. ఇక్కడ శ్రీ త్రిభువనేశ్వరీదేవి సేవికాజనం ఉంటారు. వీరందరూ చిత్రలేఖనం, అలంకారం, పూలదండలు అల్లడం, సుకుమారమైన దేవి పాదాలను సున్నితంగా ఒత్తడంలో నిమగ్నమై ఉంటారు.
వారి పేర్లు ఈ విధంగా ఉన్నాయి: అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల అనేవారు. 8 దిక్కులందు ఉన్న వీరికి ప్రత్యేక భవనాలు, వాహనాలు ఉన్నాయి. వజ్రసాలానగ్రభాగే సాలో వైడూర్య నిర్మిత, దశయోజన తుంగోసౌ గోపురద్వానభూషిత. వజ్ర ప్రాకారం దాటగానే వైడూర్యమణి ప్రాకారం ప్రారంభమవుతుంది. వైడూర్య ప్రాకారం 10 యోజనాల ఎత్తు ఉండి గోపుర ద్వారాలతో విలసిల్లుతూ ఉంటుంది. అందులో ప్రతిదీ వైడూర్యమయమే. ఈ ప్రాకారంలో బ్రాహ్మీ మొదలుగా గల దేవతలు నివాసాలున్నారు. 8 దిక్కులందు ఆయా దేవతల మండలాలున్నాయి. బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా అనేవారు సప్తమాతృకలు. శ్రీ మహాలక్ష్మి 8వ మాతృకగా చెప్పబడింది. వీరు బ్రహ్మరుద్రాది దేవతలతో సమానమైన గుణగణములు గలవారు. జగత్తునకు శుభాన్ని కలుగజేస్తారు. లోకాలలో తల్లులందరకు ప్రతిరూపాలు. వైడూర్యమణిశాలాస్య వ్యగ్రేశాల పరస్మృత, దశయోజన తుంగోసా వింద్రనీలాశ్మ నిర్మిత. తర్వాత వచ్చే ఇంద్రనీల ప్రాకారం కూడా 10 యోజనముల ఎత్తు కలిగి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలోని అనేక యోజనాల వెడల్పు గల మహాపద్మం 16 రేకులతో సుదర్శన చక్రమా అన్నట్టు ఒప్పుతుంది. ఈ ప్రాకారం 16 శక్తుల నివాస స్థానం. ఈ 16 శక్తులు కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య అనేవారు. వీరందరూ అమ్మవారి సేనానాయికలు. అందరూ దేవీ శక్తి సంపన్నులు. ఆదిశేషుడు కూడా వారి పరాక్రమాన్ని వర్ణించలేడు. ఇంద్రనీల మహాసాలాత్ అగ్రేతు బహు విస్తృత, ముక్తాప్రాకార ఉదితో 10 యోజన దైర్ఘ్యవాన్. ముక్తారత్న ప్రాకారం ముత్యాల ప్రాకారం. 10 యోజనాల ఎత్తు కలిగి మిలమిల మెరుస్తూ ఉంటుంది. ఆ ప్రాకారం మధ్యలో 8 దళముల కమలం కాంతులీనుతుంటుంది. ఇక్కడ దేవి ఆకారం ధరించిన 8 మంది మంత్రులు ఉన్నారు. వారు త్రికాల జ్ఞానులు. విశ్వమంతటా ఎక్కడ ఏమి జరుగుతోందో క్షణకాలంలో చెప్పగల సమర్థులు. వారు అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, అనంగమదన, అనంగమదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ అనేవారు. ముక్తసాలాగ్రభాగే మహామారకతోపర, సాలోత్తమ సముద్దిష్టో 10 యోజన దైర్ఘ్యవాన్, నానా సౌభాగ్య సంయుక్తో నానాభోగ సమన్విత. తర్వాతది మరకత ప్రాకారం. 10 యోజనముల ఎత్తు కలిగి ఉన్న ఈ ప్రాకారం మొత్తం మరకత మణులతో నిర్మించబడి ఉంది. భోగభాగ్యాలకు ఆటపట్టు. ఇది షట్కోణ ప్రాకారం. తూర్పు కోణంలో గాయత్రితో కూడిన బ్రహ్మనివాసం. ఇది వేదాలు, శాస్త్రాలు, స్మృతులు, పురాణాలకు నెలవు. నైరుత కోణమందు శంఖచక్ర గదాపద్మాలు దాల్చిన విష్ణువు, సావిత్రి నిలవయున్నారు. వాయుకోణమనందు పరశువు, అక్షమాల, అభయముద్రలు దాల్చి మహారుద్రుడు గౌరీ సమేతంగా కొలువయున్నాడు. ఇక్కడ 64 ఆగమాలు రూపుదాల్చి ఉంటాయి. అగ్నికోణంలో రత్నకుంభం, మణికరండం దాల్చి ధనపతి కుబేరుడు తన దేవి గణాలతో వెలుగొందుతున్నాడు. లక్ష్మీదేవి వద్ద ఉన్నాడు. పడమటి కోణమున కాముడు రతీదేవితో కూడి ఉన్నాడు. పాశాంకుశాలు, చెరుకు విల్లు, పూలబాణములు ధరించి శృంగారమునొలకబోస్తున్నాడు. ఈశాన్య కోణమందు పాశాంకుశాలు ధరించిన విఘ్నహరుడు విఘ్నేశ్వరుడు ఉపస్థితుడై ఉన్నాడు. ఆ విధంగా బ్రహ్మాదులందరూ జగదీశ్వరుని నిత్యం సేవిస్తున్నారు. మహామారకతస్యాగ్రే 100 యోజన దైర్ఘ్యవాన్, ప్రవాళశాలోశ్చపర కుంకుమారుణ విగ్రహ. మరకత ప్రాకారం దాటిన తర్వాత ఉన్నది విద్రుమ అనగా పగడాల ప్రాకారం. ఈ ప్రాకారం 10 యోజనాల ఎత్తు ఉండి కుంకుమ వలె ఎర్రగా మెరుస్తోంది. ప్రాకారంలో పంచభూతాల స్వామినులు 5 ఉన్నారు. వారు హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ అనేవారు. వారు పంచభూతముల కాంతితో దేవీ వేషభాషలు కలిగి ఉన్నారు. ప్రవాళశాలాదగ్రేతు నవరత్న వినిర్మిత, బహుయోజన విస్తీర్ణో మహాశాలోస్తి భూమిప. పగడాల ప్రాకారానికి ముందు అనేక యోజనాల విస్తీర్ణంతో నవరత్న ప్రాకారం ఉంది. దాన్నే నానారత్న ప్రాకారం అంటారు. అది మాణిక్య మంటపం అని కూడా పిలువబడుతుంది. ఆ ప్రాకారంలో ఆమ్నాయ దేవతల భవనాలున్నాయి. అక్కడ శ్రీదేవి మహావతారాలు దర్శనమిస్తుంటాయి.
అవి పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాల భువనేశ్వరి, అంకుశ భువనేశ్వరి, ప్రసాద భువనేశ్వరి, క్రోధ భువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత. అంతేకాదు జనమేజయ మహారాజా, ఇక్కడ కాళి, తార, షోడశి, భైరవి, మాతంగి మొదలైన దశమహావిద్యలు రూపుదాల్చి ఉన్నాయి. సకల దేవీ రూపాలు తమ తమ ఆవరణ దేవతలతో సహా ప్రకాశిస్తున్నారు. అక్కడే 7 కోట్ల మంత్రములు రూపంతో కనిపిస్తాయి. నవరత్న ప్రాకారానికి ముందు చింతలను తీర్చే చింతామణి గృహం ప్రభలు విరజిమ్ముతోంది. సూర్యకాంతి, చంద్రకాంతి శిలలతో నిర్మితమైన మంటప స్తంభాలు వెలుగులను ప్రసరిస్తున్నాయి. వ్యాస ఉవాచ తదేవ దేవీ సదనం మధ్యభాగే విరాజతే సహస్రస్తంభ సంయుక్త చత్వారేషు మండపాః శృంగారమండపశ్చైకో ముక్తిమండప ఏవ చ జ్ఞానమండప సంజ్ఞస్తు తృతీయః పరికీర్తితః ఏకాంతమండపశ్చైవ చతుర్థః పరికీర్తితః నానావితాన సంయుక్త నానాధూపైస్తు ధూపితాః కోటి సూర్య సమాః కాంత్యా భ్రాజంతే మండపాః శుభాః తన్మండపానాం పరితః కాశ్మీరవనికా స్మృతా మల్లికా కుందవనికా యత్ర పుష్పలతాః స్థితాః అసంఖ్యాతా మృగమదైః పూరితాస్తత్ర వా నృప మహాపద్మాటవీ తద్వద్రత్నసోపాన నిర్మితా సుధారసేన సంపూర్ణ గుంజన్మత్తమధువ్రత హంసకారండవాకీర్ణ గంధపూరిత దిక్తట వనికానాం సుగంధైస్తు మణిద్వీపం సువాసితం శృంగారమండపే దేవ్యో గాయంతి వివిధైః స్వరైః సభాసదో దేవవరా మధ్యే శ్రీజగదంబికా ముక్తిమండప మధ్యేతు మోచేత్ అనిశం శివా జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృపమండపే చతుర్థే మండపే చైవ జగద్రక్షావిచింతనం మంత్రిణీ సహితా నిత్యం కరోతి జగదంబికా చింతామణి గృహే రాజన్ శక్తితత్వాత్మకైః పరైః సోపానైర్దశభిర్యుక్తో మంచకోప్యధిరాజతే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః తస్యోపరి మహాదేవో భువనేశో విరాజతే యా దేవీ నిజలీలార్థం ద్విధా భూతా బభూవః సృష్ట్యాదౌతు స ఏవాయం తదర్థాంగో మహేశ్వరః కందర్పదర్పనాశోద్యత్ కోటి కందర్ప సుందరః పంచవక్త్రః త్రినేత్రశ్చ మణిభూషణభూషితః హరిణా భీతి పరశోన్వరం చ నిజబాహుభిః దధాన షోడశాబ్దోసౌ దేవః సర్వేశ్వరో మహాన్ కోటి సూర్యప్రతీకాశ చంద్రకోటిసు శీతలః సహస్రస్తంభ మండపం మణిద్వీప వర్ణన ఫలశ్రుతి. అమ్మవారిని చింతామణి గ్రహాంతస్థ శ్రీమన్నగరనాయిక అంటున్నారు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రంలో. చింతామణి మధ్య భాగంలో శ్రీదేవి దివ్యమందిరం విరాజిల్లుతోంది. ఆ మందిరం 1000 మణిస్తంభాలతో 4 మంటపాలతో ఒప్పుతోంది. ఆ మండపాలు శృంగార మండపం, ముక్తి మండపం, జ్ఞాన మండపం, 4వది ఏకాంత మండపం. ఆ మండపాలకు దగ్గరలోనే కాశ్మీరవనం, మల్లికావనం, కుందవనం, కస్తూరివనం అని 4 వనాలున్నాయి. శృంగార మండపంలో దేవతల దివ్యగానం వినిపిస్తూ ఉంటుంది. జగదాంబ వారి మధ్య సింహాసనం అధిష్ఠించి ఆ గానరసాస్వాదన చేస్తూ ఉంటుంది. ముక్తి మండపం నుండి జగదంబ భక్తులకు ముక్తిభాగ్యం ప్రసాదిస్తుంది. జ్ఞానమండపం జ్ఞాన కాంతులను ప్రసరిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని అభిలషించే భక్తులకు అమ్మ పరమ జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది. ఇక 4వ మంటపమందు దేవి భక్తుల రక్షణ కొరకై మంత్రాంగం నిరుపుతూ ఉంటుంది. చింతామణి గృహంలో శక్తి తత్వాలైన 10 సోపానాలతో దివ్య కాంతులీనే శయనిశయ్యపై ముక్కంటి కందర్పహరుడు అయిన మహాకామేశ్వరుడు 5 ముఖాలతో జింక, పరశువు, వరాభయ ముద్రలు దాల్చి ఉంటాడు. కోటి సూర్యుల వెలుగు, కోటి చంద్రుల చల్లదనంతో శుద్ధ స్ఫటికంలా వెలిగిపోతూ ఉంటాడు. శుద్ధ స్ఫటిక సంకాశ స్త్రినేత్ర శీతలద్యుతి వామాంకే సన్నిషణ్ణాశ్చ దేవీ శ్రీభువనేశ్వరి నవరత్నగణాకీర్ణ కాంచీదామ విరాజిత తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణ కనత్ శ్రీచక్రతాటంక విటంక వదనాంబుజ లలాట కాంతి విభవ విజితార్థ సుధాకర
బింబకాంతి తిరస్కారి రథఛద విరాజిత లసత్ కుంకుమ కస్తూరి తిలకోద్భాసితానన దివ్య చూడామణి స్ఫార చంచంద్రక సూర్యక ఉద్యత్కాంతి సమస్వచ్ఛ నాసాభరణ భాసుర చింతాకాలంబిత స్వచ్ఛ ముక్తాగుచ్ఛ విరాజిత పాటీర పంక కర్పూర కుంకుమాలంకృత స్థని విచిత్ర వివిధాకల్ప కంబు సంకాశకంధర దాడిమీఫల బీజాభ దంత పంక్తి విరాజిత అనర్ఘ్యరత్న ఘటిత ముకుటాంచిత మస్తక మత్తాలిమాలావలిసత్ అలకాఢ్యముకాంభుజ కలంక కార్ష నిర్ముక్త శరశ్చంద్ర నిభానన జాహ్నవీ సలిలావర్త శోభినాభీ విభూషిత మాణిక్య శకలాబద్ధ ముద్రికాంగుళిభూషిత పుండరీకదళాకారనైన త్రయసుందరి కల్పితాచ్చమహారాగ పద్మరాగోజ్వల ప్రభా రత్న కింకిణికాయుక్త రత్న కంకణ శోభిత మణిముక్తాసరాపార లసత్ పదక సంతతి రత్నాంగుళి ప్రవితత ప్రభాజాలల సత్కర కంచుకి గుంఫితాపార నానారత్నతతిద్యుతి మల్లికామోదధమ్మిల్ల మల్లికా విశ్రావృత సువృత్త నిబిడోత్తుంగ కుచభారాలసాశివ వరపాశాంకుశాభీతి లసద్బాహుచతుష్టయ సర్వశృంగారవేషాఢ్య సుకుమారాంగవల్లరి సౌందర్యధారా సర్వస్వ నిర్వ్యాయ కరుణామయీ నిజ సంలాపమాధుర్య వినిర్భర్సిత కచ్చపి కోటి కోటిరవీందూనాం కాంతిం యా బిభ్రతీ పరా నానా సఖీభిర్దాసీభి తథా దేవాంగనాదిభిః సర్వాభిర్దేవతాభిస్తు సమంతాత్ పరివేష్టిత ఇచ్ఛాశక్త్యా జ్ఞానశక్త్యా క్రియాశక్త్యా సమన్విత. త్రిభువనేశ్వరునికు ఎడమ ప్రక్కన అమ్మవారు కొణత్ కాంచీదామ నవరత్నాలు పొదగబడి మోగుతున్న మలనూలుతో సూర్యచంద్రుల వలె ప్రకాశించు తాటంకయుగళ సొగసుతో దివ్య కాంతులీనే ముఖకమలంతో మెడలో ధరించిన చింతాకు పతకంతో వెలిగిపోతోంది. రత్నాల కాంతులీనుతున్న సువర్ణ కిరీటం దేవి శిరమును శోభిల్లుతోంది. 4 హస్తములందు పాశ అంకుశ వర అభయములతో విరాజిల్లుతోంది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో కూడి ఉన్నది. లజ్జాతుష్టిస్తథా పుష్టి కీర్తి కాంతిక్షమాదయ బుద్ధిర్మేధాస్మృతిర్లక్ష్మీ మూర్తిమచ్చోంగనా స్మృతా జయా చ విజయా చైవాప్యజితా చాపరాజిత నిత్యావిలాసినీ దోగ్ధ్రీ త్వఘోరా మంగళానవా పీఠశక్తయేతాస్తు సేవంతే యాం పరాంబికం యశాస్తు పార్శ్వభాగేస్తో నిధీతౌ శంఖపద్మకౌ నవరత్నమహానద్యస్తథా వై కాంచన సర్వాః సప్తధాతుమహానద్యో నిధిభ్యాం తు వినిర్గతాః సుధాసింధ్వంతగామిన్య స్తాః సర్వానృపసత్తమా సా దేవీ భువనేశాని తద్వామాంకే విరాజతే సర్వేషత్వం మహేశస్య యత్సంగాదేవ నాన్యథా చింతామణిగృహస్యాస్య ప్రమాణం శృణుభూమివ సహస్రయోజనాయామం మహాంతస్తత్ప్రచక్షతే తదుత్తరే మహాశాలాః పూర్వస్మాత్ ద్విగుణా స్మృతాః అంతరిక్షగతం త్వే తన్నిరాధారం విరాజతే సంకోచస్య వికాసశ్చ జాయతేశ్చ నిరంతరం పటవత్కార్యవశతః ప్రళయే సర్జనే తథా శాలానాం చైవ సర్వేషాం సర్వకాంతిపరావతి చింతామణిగృహం ప్రోక్తం యత్ర దేవీ మహోమయీ ఏ ఏ ఉపాసికాః సంతి ప్రతిబ్రహ్మాండవర్తినః దేవేషు నాగలోకేషు మనుష్యేష్వితరేషు చ శ్రీదేవ్యాస్తే చ సర్వేపి వ్రజంచ త్రైవ భూమిప దేవీక్షేత్రే యోచ్యదింతి ప్రాణాన్ దేవ్యర్చనే రతాః తే సర్వే యాంతి తత్రైవ యత్ర దేవీ మహోత్సవా ఘృతకుల్యా దుగ్ధకుల్యా దధికుల్యా మధుస్రవాః స్యందంతి సరితః సర్వస్తథామృతవః పరాః ద్రాక్షారసవః కాశ్చిత్ జంబూరసవః పరాః ఆమ్రేక్షురసవాహిన్యో నద్యస్తాస్తు సహస్రశః మనోరథఫలావృక్షా వాప్య కోపాస్తథైవ చ యథేష్టపానఫలదా నన్యూనం కించిదస్తి న రోగఫలితం వాపి జరా వాపి కదాచన న చింతా న చ మాత్సర్యం కామక్రోధాధికం తథా సర్వే యువానః సస్త్రీకాః సహస్రాదిత్యవర్చసః భజంతి సతతం దేవీం తత్ర శ్రీభువనేశ్వరీం కేచిత్ సలోకతాపన్నాః
కేచిత్ సామీప్యతాంగతాః సరూపతాగతాః కేచిత్ సాక్షితాం చ పరేగతాః యాస్తు దేవతాస్తత్ర ప్రతి బ్రహ్మాండవర్తినాం సమస్తయః స్థితాస్తాస్తు సేవంతే జగదీశ్వరీం. సప్తకోటి మహామంత్ర మూర్తిమంత ఉపాసతే మహావిద్యాశ్చ సకలాః సామ్యావస్థాత్మికాం శివాం. కారణబ్రహ్మరూపాం తాం మాయాశబల విగ్రహాం. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి లక్ష్ములు చెంత నిలువుగా జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్ధ్రి, అఘోర, మంగళ, నవ అనే పీఠశక్తులు నిత్యం జగదంబను సేవిస్తున్నారు. మహేశ్వరుడు మహాశక్తితో కూడి ఉండడం వల్లనే సర్వశక్తుడై అన్ని క్రియలను జరుపుతున్నాడు. ఇక చింతామణి గృహం 100 యోజనాల విస్తీర్ణం కలిగి ఉందని అంటారు. దానికి ఉత్తరమున ఉన్న ప్రాకారం తూర్పున ఉన్న ప్రాకారం కన్నా 2 పెద్దది. అది గగన మండలంలో నిరాధారంగా వేలాడుతుంటుంది. సృష్టి ఆరంభమునందు వ్యాకోచించి ప్రళయకాలమందు సంకోచించే తత్వము గలది. జగత్తులోని దేవీ ఉపాసకులు శ్రీదేవి సన్నిధానానికి వచ్చి చేరుతుంటారు. పూజాపరాయణులైన వారు, పుణ్యక్షేత్రాల్లో ప్రాణాలు వదిలిన వారు దేవి దివ్య సన్నిధికి వచ్చి చేరుతారు. శ్రీదేవి సన్నిధిలోనున్న ఘృతకుల్య, మధుకుల్య, దధికుల్య, దుగ్ధకుల్య అనే నదులలో అమృత రసాలు ప్రవహిస్తుంటాయి. ఇచ్చటనున్న వాపీకూపాలలోని నీరు త్రాగిన వారి కోరికలు ఈడేరుతాయి. శ్రీదేవిని సేవిస్తున్న భక్తులు సాలోక్య, సామీప్య, సారూప్య, సార్ష్యముక్తులను పొందుతారు. అమ్మ చింతితార్థప్రదాయిని. ఇత్థం రాజన్మయా ప్రోక్తం మణిద్వీపం మహత్తరం న సూర్యచంద్రౌనో విద్యుత్కోటయోగ్నిస్తథైవ చ ఏతస్య భాసా కోట్యం చ కోట్యం సేనాపితే సమాహ. క్వచిద్ విద్రుమ సంకాశం క్వచిన్ మరకతచ్ఛవి విద్యుద్భానుసముచ్ఛాయం మధ్య సూర్యసమం క్వచిత్ విద్యుత్కోటి మహాధారాసార కాంతితతం క్వచిత్ క్వచిత్ సింధూరనీలేంద్రం మాణిక్య సదృశచ్ఛవి. హీరసార మహాగర్భ ధగద్ధగిత దిక్తటం కాంత్యాదావానల సమం తప్త కాంచన సన్నిభం. క్వచిత్ చంద్రోపలోద్గారం సూర్యోద్గారం చ కుత్రచిత్ రత్నశృంగ సమాయుక్తం రత్న ప్రాకార గోపురం. రత్నపత్రైత్ రత్నఫలైః వృక్షైశ్చ పరిమండితం నృత్యన్మయూర సంఘైశ్చ కపోతరణితోజ్వలం. కోకిలా కాకలీలాపైః శుక్లాపైశ్చ శోభితం సురమ్యరమణీయాంబు లక్షావతి సరోవృతం. తన్మధ్యభాగ విలసత్ విగచత్ రత్నపంకజైః సుగంధిభిః సమంతాత్ వాసితం శతయోజనం. మందమారుత సంభిన్న చలమధ్రుమ సమాకులం చింతామణి సమూహానాం జ్యోతిషా వితతాంబరం. ధూపధూపాయితం రాజన్మణిద్వీపాయుతోజ్వలం మణిజాలక సచ్ఛిద్ర తరలోతర కాంతిభిః. దిగ్మోహజనకం చైతద్దర్పణోదర సంయుతం ఐశ్వర్యస్య సమగ్రస్య శృంగారశ్చాఖిలస్య చ సర్వజ్ఞతాయాః సర్వాయాస్తేజసశ్చాఖిలస్య చ పరాక్రమస్య సర్వస్య సర్వోత్తమగుణస్య చ సకలాయాదయాయాశ్చ సమాప్తిరిహ భూపతే రాజ్ఞ ఆనందమారభ్య బ్రహ్మలోకాంతభూమిషు. ఆనందాయే స్థితాః సర్వే తే త్రైవాంతర్భవంతి ఇతి తే వర్ణితం రాజ మణిద్వీపం మహత్తరం. మహాదేవ్యాః పరం స్థానం సర్వలోకోత్తమోత్తమం ఏతస్య స్మరణాత్ సద్యః సర్వపాపం వినశ్యతి. ప్రాణోత్క్రమణ సంధౌతు స్మృత్వా తత్రైవ గచ్చతి అధ్యాయ పంచకం త్వేత పఠేన్నిత్యం సమాహితః. భూత ప్రేత పిశాచాది బాధా తత్ర భవేన్నహి నవీనగృహ నిర్మాణే వాస్తుయాగే తథైవ చ. పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. ఇది శ్రీదేవీ భాగవతే మహాపురాణే ద్వాదశ స్కంధే ద్వాదశోధ్యాయః. జనమేజయ మహారాజా, నీకు మహాప్రభావము గల మణిద్వీపమును గురించి వర్ణించి చెప్పాను. మణిద్వీపం ఆనంద జలధి, మహోత్కృష్టమైన పరమావధి. మనుష్యానందం మొదలు బ్రహ్మానందం వరకు గల ఆనందాలన్నీ మణిద్వీపంలో ఉన్నాయి. మణిద్వీపంను ఒక్కమారు తెలిస్తే చాలు, గత జన్మంలో చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ప్రాణం విడుచునప్పుడు మణిద్వీపమును స్మరించువాడు ఆ దేవీలోకమును ప్రకాశిస్తాడు. గృహప్రవేశ సమయమునందు వాస్తుయాగము గావించినప్పుడు
మణిద్వీప వర్ణనను ప్రయత్నించి చదివిన వారికి శుభం చేకూరుతుంది అని చెప్పి వ్యాసుడు జనమేజయునుకు శ్రీదేవి మంత్రం ఉపదేశించాడు. జనమేజయుడు బ్రహ్మానందభరితుడై వ్యాసభగవాన్ని పాదాలకు నమస్కరించి అభిషేకించి సాష్టాంగ ప్రణామాలాచరించాడు. దేవీ భాగవతం పరదేవత రూపాన్ని స్పష్టంగా చూపే దివ్యాంజనం, కోరికలనిచ్చు కల్పవృక్షం, మోక్ష మార్గాన్ని సుగమం చేసే సాధనం, పాపాలను సమూలంగా పెళ్లగించి వేసే గుణపం, వాగ్దేవికి ప్రాణ సమానం, పురాణాలలోకెల్లా ఉత్తమం. దేవీ భాగవత గ్రంథమును పూజించువారి ఇంట లక్ష్మీ సరస్వతులు కలిసిమెలిసి ఉంటారు. శ్రీమాత్రే నమః.